హాయ్ అండి. ఈరోజైతే అమ్మ నేను పొలానికి వెళ్తున్నాం. తమ్ముడు పనికి వెళ్ళాడండి. తమ్ముడికి క్యారేజ్ అయితే పట్టుకెళ్తున్నాము. అమ్మ ఎదురెళ్తుంది, నేను వెనకాల వస్తున్నాను. మా ఊరు పొలాలు చూపిస్తానండి. మా తమ్ముడు పని చేసేది కూడా చూపిస్తాను. మా ఇల్లు అయితే అదిగోండి, అక్కడ కనిపిస్తుంది కదా, వాటర్ ట్యాంక్ అక్కడ ఉంది. ఈ బేరన్ తోటనైతే డ్రిప్పుల సహాయంతో పండిస్తున్నారండి. ఇక్కడ వాటర్ తక్కువగా ఉంటుంది, అందుకని ఇలా డ్రిప్పుల సహాయం అయితే ప్రతి మొక్కకి వాటర్ అందుతుంది, అలాగే బలంగా పెరుగుతాయి కాబట్టి ఇలా పండిస్తున్నారు. తమ్ముడు క్యారేజ్ ఇచ్చి నడుచుకుంటూ వస్తుంటే ఇక్కడ క్యాలీఫ్లవర్ తోట ఉందండి. చూడండి, ఇక్కడ నీరు తక్కువగా ఉండడం వల్ల గడ్డ అయితే విపరీతంగా పెరిగింది. అయినా కానీ క్యాలీఫ్లవర్స్ చాలా బాగా వచ్చాయి. చూడండి ఎంత బాగా వచ్చిందో, ఫ్రెష్గా ఉన్నాయండి. ఎంత గడ్డి ఉన్నా కానీ. మా తమ్ముడు వాళ్ళు పనిచేసేది అక్కడేనండి. ఆ తాళ్ళు కనిపిస్తుంది కదా, అక్కడ షెడ్ దగ్గర. అయితే ఇప్పుడు అక్కడ వరకు మేము వెళ్ళాం, పని చేసుకుంటున్నారు. చూడండి, కూలీలు అయితే పని చేసుకుంటున్నారు కదా, అందుకే మేము అక్కడికి వెళ్ళము. మళ్ళీ వాళ్ళ పని ఇబ్బంది అవుతుంది. మీకు కనిపించేదంతా క్యాలీఫ్లవర్ తోట అండి. ఇదేమో అరటి తోట. ఆ దూరంగా కనిపిస్తుంది చూడండి, అవేమో దొండపాదులు. ఈ పక్క వచ్చేసి బేరన్ తోట. అమ్మ నేను క్యారేజీ ఇచ్చి వచ్చేస్తుంటే దారిలో మాకు పడపత్రాకైతే దొరికిందండి. ఈ తీగ అంతరించిపోతుంది. మన పూర్వీకులైతే ఈ ఆకుతో కాటుకు తయారు చేసుకునేవారు. అయితే మనం కూడా తయారు చేద్దాము. పూర్వీకులే కాదు, మనం కూడా నేర్చుకుని ముందు తరాల వారికి నేర్పించాలి. కాబట్టి మేమైతే ఈ ఆకును కోసుకొచ్చాము. కోసేటప్పుడు వీడియో అయితే మిస్ అయిందండి. ఆన్లో ఉందనుకున్నాను కానీ ఆఫ్లో ఉంది. అందుకని నేను ఈ తీగలు చూపిస్తున్నాను, ఎలా ఉంటాయి పడపత్ర ఆకులు. ఇలా ఫ్రెష్గా ఉన్నప్పుడే ఆకుల్ని తుంచుకొని నీట్గా కడిగేసుకుని ఫ్యాన్ గాల్లో ఆరనిచ్చి ఈ ఆకంతా మెత్తని పేస్ట్ లాగా చేసుకుని కాటుకైతే తయారు చేసుకుందాము. ప్రాసెస్ అయితే వీడియో చేస్తానండి, అందరికీ ఉపయోగపడుతుంది. కానీ ఈ ఆకుల్ని గుర్తించడం కొంతమందికి కష్టం కదా. కొంతమందికి తెలుసు ఈ ఆకులు, కానీ కాటుకైతే ఎలా తయారు చేస్తారో తెలియదు కదా. వాళ్ళందరి కోసం, మీ అందరి కోసం నేనైతే వీడియో చేస్తాను. కాటుక మన పూర్వీకులు తయారు చేసి పెట్టుకోవడం వల్ల వాళ్ళ కళ్ళజోడు అనేది ఉపయోగించకుండా ఉండేవారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.